విశాఖ జీవీఎంసీ జోన్ 8 కార్యాలయంలో ఏసీపీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఏఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో ఏసీపీ బృందాలు కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఇటీవల కాలంలోనే జోన్ 8పై కూడా అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఏసీపీ అధికారులు కూడా ఈరోజు అకస్మాత్తుగా కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. జోన్ 8లో కూడా అక్రమ నిర్మాణాలు కూడా యథావిధిగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో బిల్డర్స్కి ఇటు అధికారులకి మధ్య కూడా లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతూ ఉన్నాయి. చాలా ప్రాంతాలు కూడా ఎటువంటి అనుమతులు లేకుండా కూడా భవనాలు నిర్మిస్తున్నప్పటికీ కూడా అధిక ఏదైతే G+2 అనుమతులు తీసుకొని G+3 G+4 భవనాలు నిర్మిస్తున్నప్పటికీ కూడా అధికారులు ఎవరు కూడా కన్నెత్తి చూడకపోవడం వెనకాల లక్షలాది రూపాయలు కూడా చేతులు మారుతున్నాయంటూ కూడా అనేక ఆరోపణలు కూడా జీవీఎంసీ జోన్ 8లో కూడా బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలోనే స్పందనలో కూడా అనేక ఫిర్యాదులు కూడా జోన్ 8పై రావడంతో కూడా అధికారులు అలర్ట్ అయ్యారని చెప్పవచ్చు. అదేవిధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు స్పందించట్లేదు. దీని వెనక లక్షలాది రూపాయలు కూడా ముడుపులు అందుతుందంటూ కూడా అనేక వార్తా కథనాలు ప్రచారం కావడంతో కూడా ఏసీపీ అధికారులు కూడా జోన్ 8పై కూడా దృష్టి పెట్టారని చెప్పవచ్చు. ఈరోజు జోన్ 8లో కూడా ఏఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో బృందాలు కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నాయి. అయితే ఏసీపీ సోదాలు జరుగుతున్నట్టు కూడా సమాచారం అందుకున్న వెంటనే ఏదైతే జోన్ 8 పరిధిలో ఉద్యోగులు చాలా మంది కూడా డ్యూటీకి డుమ్మా కొట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారులు కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా జోన్ 8 సంబంధించి కూడా అనేక ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే చిన్న భవనం కట్టాలన్నా కూడా అధికారులు చేతులు తడపకపోతే ఫైళ్లు కదట్లేదంటూ కూడా ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏసీపీ అధికారులు ఏఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. రికార్డులు కూడా స్వయంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలోనే స్పందనలు కానవచ్చు, వివిధ వార్తాపత్రికలు కానవచ్చు, జోన్ 8లో జరుగుతున్న అవినీతిపై కూడా అనేక ఫిర్యాదులు వెలువెత్తుతున్న నేపథ్యంలో కూడా ఏసీపీ అధికారులు దాడులు చేయడం కూడా ఒక ఇంత చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు.